అంటే ఆరోగ్యశ్రీలో పనిచేసేటటువంటి ఆరోగ్య మిత్రకు సంబంధించి ఇక్కడ సాలరీలు సరిగా ఇవ్వట్లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ ఆఫీస్ ఏదైతే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 6లో ఉన్నటువంటి ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చి మరి ధర్నా చేస్తున్నట్టు పరిస్థితి చూస్తాం. ఒకసారి వారితో మాట్లాడదాం, వారు ఏం చెప్తారో విందాం. చెప్పండి మేడం, ఏంటి మీ సమస్య? మేము గత 16 సంవత్సరాల నుండి చేస్తున్నామండి. జీతము మాకు వచ్చే 15,600, కానీ చేతికి వచ్చేది 13,500. 16 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ఇప్పుడు ఏజ్ కూడా మాకు అయిపోయింది, 50+లో ఉన్నాం. నేను ఒంటరి మహిళను, ఇద్దరు ఆడపిల్లలు డిగ్రీ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని నేను ఏం చదివించాలి, ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి? నేను ఒంటరి మహిళను, ఈ జీతంతో ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? 16 సంవత్సరాల నుండి చేస్తున్నాము. మేము చదువుకున్నది డిగ్రీలు, పీజీలు, కానీ మాకు 4th క్లాస్ స్కిల్ స్వీపర్ చేసే పనులకు ఇచ్చే సాలరీస్ ఇస్తున్నారు మాకు. మేము 2 సంవత్సరాలు ప్రభుత్వంతో పోరాడుతున్నాం. ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం, కానీ ఇప్పటి సంవత్సరం నుండి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఇంతవరకు మాకు అసలు ఎలాంటి కూడా న్యాయం చేయడానికి చూడట్లేదు ప్రభుత్వం. అంటే మీకు అన్యాయం ఏం జరుగుతుంది? సాలరీస్ కనీసం ఎట్లా సార్? 13,500 తోటి మేము ఎట్లా బతుకుతాం చెప్పండి? ఒంటరి మహిళ, నేను ఇద్దరు ఆడపిల్లను, ఎట్లా బతుకుతాము? 13,500 తోటి ఈ రోజులలో బతకగలుగుతామా? చదువుకున్నది డిగ్రీలు, పీజీలు, 16 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ఏజ్ కూడా 50+లో ఉన్న నేను ఏ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా ఎలిజిబుల్ గాను. ఎట్లా నేను ఇద్దరు పిల్లల్ని ఎట్లా పోషించాలి, ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఉద్యోగం మీద నమ్ముకున్నా. ఏదో గవర్నమెంట్ స్కీమ్ కదా, ఏదో ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుందని ఇందులో ఇరుకపోయిన నేను. డిగ్రీ చదివిన, ఎంఏ చేసిన, నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, టైప్ రైటింగ్ చేసిన, ఇంత నాలెడ్జ్ ఉంది. గవర్నమెంట్ స్కీమ్ అనుకొని ఇందులో ఇరుక్కపోయిన నేను. నా భర్త చనిపోయిండు, ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద పిల్లలు. దీంతో ఎట్లా సార్, ఎట్లా? అందుకే విన్నవించుకుంటున్న గవర్నమెంట్ కొంచెం శాలరీస్ ఇంప్రూవ్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించి, కొంచెం శాలరీస్ ఇంప్రూవ్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ గారిని కోరుకుంటున్నాం. హెల్త్ మినిస్టర్ గారిని మరి ప్రభుత్వ అధికారంగా కలవడం జరిగింది. కలిసాము, 1 ఇయర్ నుండి కూడా కలుస్తున్నాం. ఎలాంటి స్పందన లేదు వారి దగ్గర నుండి. ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాము, గత ప్రభుత్వానికి ఇచ్చినాము, ఈ ప్రభుత్వానికి ఇచ్చినాము, కానీ వారి దగ్గర నుండి ఎలాంటి స్పందన మాకు రాలేదు. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీకు జీతాలు రావట్లేదు? జీతాలు వస్తున్నాయి, కొన్ని డిస్టిక్ రావట్లేదు. ఏజెన్సీ నుండి వస్తాయి మాకు శాలరీస్. కొన్ని డిస్ట్రిక్ట్స్ గత 3 నెలలు, గత 4 నెలలు రావట్లేదు. కొన్ని డిస్ట్రిక్ట్లకు రెగ్యులర్గానే వస్తాయి. కానీ జీతాలు అనేది 15,500, అందులో కటింగ్, పిఎఫ్, ఈఎస్ఎన్ కట్ చేసి మా చేతికి 13,500 వస్తుందండి. మాకు జీతాలు పెంచి మా క్యాడరు 4th క్లాస్ క్యాడర్ అండి. మేము చదువుకున్నదే పెద్ద చదువులు, చేసేది కంప్యూటర్ ఆపరేటర్ పని. అందుకని మేము మాకు డీప్ మినిస్టర్ ఏమంటున్నాడు మా కలిస్తే? చూస్తాను అమ్మేసి అంటున్నాడు అంతే. ఇంతవరకు అయితే ఇలాంటి హామీ ఇవ్వలేదు, ఎలాంటి మాతోటి చర్చలు కూడా ఏం జరపలేదండి. చేస్తానన్నప్పుడు కొంచెం సమయం ఇవ్వాలి. ఇప్పటికీ మేము ట్రస్ట్కు వినతి పత్రం ఇచ్చి సమ్మె 45 డేస్ అవుతుందండి. 45 డేస్ అవుతుంది మేము సమ్మె వినతి పత్రం ఇచ్చి.